హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో శ్రీవారి దర్శనానికై తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినాం. ఈరోజు 21 జూలై మంగళవారం రోజున ఎర్లీ మార్నింగ్. ఈ తర్వాత అప్లోడ్ చేస్తాం మీకు. సో మొదటి దర్శనం ఈరోజు నైట్ ఉండొచ్చు, లేకుంటే రేపు ఉంటుంది కావచ్చు, చెప్పలేము. అడిగి అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి మనం ఎన్నైతే వెహికల్స్ అమ్ముతున్నామో అన్నిటికి కూడా మనసులో ఓం నమో వెంకటేశాయ అని మొట్టమొదలు ప్రారంభించిన తర్వాతనే మనం వెహికల్ ఏదైనా ఇస్తాం, తెస్తాం, చేస్తాం. సో మన దగ్గర ఉన్న కార్లన్నీ కూడా డీజిల్ వేరియంట్ అయ్యేటట్టుగా, సెకండ్ హ్యాండ్ ఎవరైనా కొనుక్కుంటున్నారంటే అవి మైలేజ్ వచ్చేటట్టుగా, వాటికి కొంచెం ఎయిర్ బ్యాగ్స్ ఉండేటట్టుగా తక్కువనే తిరుగుతారు ఎవరైనా కార్ కొనుక్కుంటే. సో దానికోసం కూడా బేస్ అయ్యి మేము కొన్ని ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా మంచి సక్సెస్ ఆ భగవంతుడు ఇచ్చిండు. సక్సెస్ కంటే ఎక్కువ కార్లు అయితే ఎక్కువ ఇచ్చినాం. నెలకు మే వరకు కూడా 25-27 ఇచ్చినాం. కానీ వేరే ఇతర అంటే ఒక్కొక్కరు ఒక కారుకు ₹1,00,000 తీసుకుంటాం. సో మేమైతే 7,000, కొన్నిసార్లు -10 అయింది, కొన్నిసార్లు 20,000 అయింది కారుకు. సో అట్లా ధనధన చేస్తున్నాం. మేము కూడా ఆపితే నెలదాకా ఆపితే మాకు కూడా అంత ప్రాఫిట్ కూడా రావచ్చు. కానీ మేము ఎప్పుడు కూడా అట్లా చేయలేదు. ధనధన్ చేసేసినాం. అందులో ప్రతి జిల్లాకు కారు పోయి మన మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళా చెప్ప కార్లు కూడా ఇంకొకరి ఇళ్ళకి కూడా పోయే పరిస్థితి ఉంటుంది. సో అదే మేము బేస్ చేసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకునే మార్కెట్ టైట్ ఉంది. దేశమంతా కూడా అమెరికా ఇరాన్ యుద్ధం చేయబట్టి పెట్రోల్ సిలిండర్ కార్ నుంచి టైట్ అయిపోయింది. అది తెలియకుండా మన మీద వెయిట్ పడుతుంది. టిఫిన్ తిన్నా ₹15 ఎక్కువ వెయిట్ పడుతుంది. మనకు తెలియదు ఆ విషయం. చాయ్ దుకాణం చాయ్ తాగినా ₹5 పెంచిండ్రు. మీకు ఆ విషయం మనం బర్డెన్ వేస్తే తెలుస్తుంది. నెలకు 10 చార్జ్ అయినా 15 అట్లా అవుతాయి. రోజు 3 చార్జ్ అయినా ₹3,15 అడిషనల్గా పోతుంది. సో అట్లా మార్కెట్ అనేది భారతదేశంలో టైట్ అయింది. సో దాని పరిస్థితి బేస్ చేసుకొని పెట్రోల్ డీజిల్ కూడా ఇంక్రీజ్ అయింది ప్రైజెస్ అనేది. దాన్ని కూడా పరిస్థితి చేసుకొని మనం బేస్ చేసుకొని వెహికల్ టకటక అమ్మేసినాం. మేము తక్కువ ప్రాఫిట్ ఆశించి రమేష్, ఎందుకంటే శ్రీనివాసం దగ్గర మనం ఏదో అబద్ధం ఆడాల్సిన అవసరం ఉండదు. అన్ని కలియుగ దైవం ఆయనే, ప్రత్యక్ష దైవం ఆయనే, ప్రతి చూస్తుంటాడు ఆయన. పూర్తిగా తన ఆధీనంలో ఉంటుంది లోకమంతా కాబట్టి. సో మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా 2.5 లక్షల బడ్జెట్, 3.5 లక్షల బడ్జెట్, ఇప్పుడు ఈ రోజు అంటే 21 తర్వాత నుంచి మేము పెద్ద బళ్ళు కూడా 1-2 మేము తెచ్చుకొని పెట్టుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తాం. 90% కన్ఫర్మ్. సో అది దానికోసం ప్లాన్ అంతా గీసినాం. సో ఏదైనా ఇన్నో క్రిస్టా లాంటిది పోయినసారి మేమున్న ఒక క్రిస్టా ఇచ్చినాం, జస్ట్ 10,000 కమిషన్తో ఇచ్చినాం. చాలా పెద్ద బండి అది. సో అది అది చెప్పకూడదు, 8 లక్షల చిల్లరగా ఇచ్చేసినాం. ఇన్నోవా క్రిస్టా ఒక బంగారం లెక్క ఉంది. అది దాని వీడియో కూడా పెట్టలేదు. అది ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకి వెళ్ళిపోయింది. సో అది కూడా రేపు ఎల్లుండో షార్ట్ అప్లోడ్ చేస్తా. తెచ్చి వారం అవుతుంది కానీ రేపు ఎల్లుండో అప్లోడ్ చేస్తుంది. దాని షార్ట్ నా భద్రంగా పెట్టిన అట్లనే. సో అట్లాంటి బండి మేము అమ్మాలంటే 10 లక్షలు కూడా పోతుంది. కానీ మేము ఆడ ఎంతకు వచ్చిందో బ్రదరే అక్కడికి పోయిండు, వేరే సార్ కోసం పైసలు మొత్తం కట్టిండి తెచ్చిండు. సో అలా మా రిస్క్ 0 కాబట్టి మేము అట్లా చేసినాం. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇప్పుడు మేము ఎట్లా అంటే ఎవరినైనా నమ్మాల్సిందే. అదేదో ఇప్పుడు ఒక దానికి టైర్ పంక్చర్ అయింది అనుకో, ఆ పంచర్ షాప్ అని చెప్తే అది టైర్ కట్ అయింది ₹1,000 అయితే అన్నాడు అనుకో, అదే ₹1,000 కస్టమర్కి తక్కువ చేసి అరే ఈ టైర్ పంచర్ అయింది కొన్ని రోజులు వాడుకోమని చెప్పే పరిస్థితి చేసేద్దాం. సో చిన్న స్క్రాచెస్ ఉంటే ఇప్పుడు పెయింట్ వద్దు, ఒరిజినల్ పెయింట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా పెయింటింగ్ వేసుకోవద్దు. సో లేటెస్ట్ మోడల్ 2021 పైన ఏ దానికి కూడా మేము మొగ్గు చూపం. ఎందుకంటే దాని ట్యాక్స్ ఈ రోజు నుంచి బిఫోర్ 5 years కొత్త కార్ ట్యాక్స్ వచ్చినట్టే వస్తుంది. ఇండియా మొత్తం ఒకటే రూల్స్ ఉంది. సో నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం ఒక కారుకు ఒక ట్యాక్స్ అనేది కూడా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటుండు. సో దాన్ని కూడా మేము బేస్ చేసుకొని చేస్తాం. పెద్ద బండ్లు 10 లక్షలు దాటున్నాయి, ఇన్వాయిస్ 10 లక్షల క్రాస్ ఉన్నాయి. చాలామంది ఏదైనా కారు కొంటున్నామంటే అబ్సల్యూట్లీ మనం ఇప్పుడు ఒక షర్ట్ కొంటాం అనుకో, షర్ట్ ఎందుకు వేసుకుంటాం అయిపోతుంది. అది ఐస్ క్రీమ్ లాగా కార్ అంటే. ఇవాళ కొన్నామంటే అది మన సుఖానికి కొనుక్కున్నట్టే లెక్క. అది ఆ రోజు అయిపోతుంది, ఐస్ క్రీమ్ అయిపోయినట్టే. ధరలు తగ్గుదల పడతాయి. సో మీరు లేటెస్ట్ మోడల్ పోయే కంటే ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ ఒకటే సిఎన్జీలో కొనుక్కోవాలి. ఏది మనం అమ్మేటోళ్ళు తక్కువ బడ్జెట్ వాళ్ళు కాబట్టి. ఇప్పుడు BMW కొన్నాడు, ఓ టాటా సఫారీ స్టోమ్ కొన్నాడు అనుకో, కొత్త బండి టాటాలో కొన్నాడు అనుకో, ఒక గంట తర్వాత సగం రేటు కూడా కాదు. సో అట్లాంటి వాటికి మనం ఏం చేయలేము, అతను డబ్బు ఉంది కొనుక్కున్నాడు అంతే అట్లా. సో అందుకోసం మేము ఖచ్చితంగా నియతగా పోతున్నాం. ఇవాళ మార్కెట్లో కూడా స్టేబుల్గా స్టాండర్డ్గా ఉన్నాం కాబట్టి మీ ఆశీర్వాదం కూడా ఇంపార్టెంట్. శ్రీనివాసుని ఆశీర్వాదంతో భగవంతునికి భక్తునికి మధ్యలో ప్రకృతి ఉంటుంది.
మన నడవడిక, మనం పొద్దుగాలేస్తే మన శుభ్రత, మన కాళ్ళెక్కలాడుకున్నాడు, మన విఘ్నత, మన సంస్కారం కూడా దానికి బేస్ అవుతుంది కంపల్సరీ. భగవంతునికి భక్తునికి మధ్యలో మనం చేసే పనులు కూడా కర్మఫలం అనేది కూడా మనకు వెంబడి ఉంటుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని మేము వెహికల్స్ ఇస్తాం. మీరు ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ తెలంగాణలో కార్ ప్లాన్ చేసుకోండి. చిన్న కార్ అయితే 7 lakhs బడ్జెట్లో స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ అయినా పర్లేదు, చాలా బాగుంటుంది, రేట్ వస్తుంది. విఎక్స్ఐ సిఎన్జి అయినా పర్లేదు. సిఎన్జికి మీకు పెట్రోల్ జరుగు స్వామి ఏంటంటే సన్ దొరుకుతలేదు. కనీసం 40 మళ్ళీ దాడదాం అనుకున్నా కానీ దంచుతాండు గురూజీ. చాలా దేవదేవుడు. సో నేనైతే అసలు డిఫరెంట్, దాన్ని నేను తర్వాత చెప్తా ఇప్పుడు ఈ దర్శనం కథ. సో భగవంతుడు మనకు పాటి ఉన్నాడు. నేను మొట్టమొదలు ఇంటికా నుంచి వెళ్ళాక మా శ్రీవారు అంటే ఇల్లాలే, కాకపోతే ఏంటంటే మనం మొక్తాం కదా. ఇప్పుడు మనకేందంటే మేము చిన్న ఉన్నప్పుడు వాళ్ళు పట్టించేది, కడుపు నొత్తి జ్వరం వస్తే ఏ పోషవతల్లే పట్టింది, ఏ మైసవతల్లే పట్టింది, ఈమె కారణం దీనికి అన్నట్టుగా. సో ఈమెతోని వశం కాదు అని అంటాం కదా, అట్లా భార్య కూడా దేవతతోనే సమానం. పేరుకు పోషవతల్లే పడుతుంది కానీ ఆమె లేని తెలియదు అన్నట్టు. సో దేవత ఏమన్నదంటే డైరెక్ట్ ఫస్ట్ గణేష్ లోకానికి మొట్టమొదలు మనం అన్ని పూజ చేసినట్టు గణపతి కాణిపాకం పోయినాం. అక్కడ నుంచి వాళ్ళ నాయన దగ్గరికి అరుణాచలం పోయినాం, గిరి ప్రదక్షిణ చేసినాం. అది కూడా నేను షార్ట్ పెట్టిన, ఈ తర్వాత అప్లోడ్ చేస్తాను. అది కూడా మేము సోమవారం నాడు తండ్రి కొడుకుల దగ్గర పోయినాం. సో తర్వాత ఇది కూడా మంగళవారం అయితే మంగళవారం లేకుంటే శనివారం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు టికెట్ ఇట్లా ఏం బుక్ చేసుకోలేము. మనకు ఎప్పుడైనా భగవంతుడు తనకు తాను పిలుచుకునేదే శ్రీనివాసుడు అనుకుంటేనే పిలుచుకుంటాడు. సో అటు తమిళనాడు, అటు కేరళ, ఒక ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలలో పోలీస్ పెద్ద బాసులకు మనకు పరిచయాలు, వాళ్ళ ఆశీర్వాదం మన మీద ఎప్పటికి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే అప్పటిదప్పుడు ఏదో కోటలో పెట్టేస్తాం మనం. సో భగవంతుడే పిలుచుకున్నాడు. ఇది 3వ దర్శనం. ఇదే మనకు కార్ అయితే మేము ఢిల్లీకి పోయినా ఇళ్ళనే ఏటి పోయినా. సో ఎప్పుడైనా ఒక పులి ఎదురుగా వచ్చిందనుకో, అంటే సంవత్సరం లోపు బిడ్డ అనుకో, తల్లి బిడ్డ కంటే ముందు నన్ను తిను అంటది. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఆవు పులి అని కథ 5వ తరగతిలో ఉండే, ఆవు గడ్డి మేసి వచ్చి మళ్ళీ నన్ను తిను అని చెప్పి సిన్సియారిటీ అక్కడ వచ్చేది. సో ఇవాళ రేపు ఈ కలియుగంలో మనకంటూ ఒక ప్రత్యేకత కావాలి. ఇదైతే నేను కారును జస్ట్ అంటే దాని ట్రీట్ అంత బాగా చేస్తా. ఇక మా వాళ్ళు ఊకే కడుగుతుడు కడిగితే దిష్టి తగులుతుందేమో, ఏమైనా గీతలు పడతాయేమో అని దాన్ని తుడవను. ఇక ఆమె ఎన్నిసార్లు తిట్టినా తుడవను. ఎందుకంటే బాగున్నా కూడా కష్టమే. తల్లి కూడా తన సొంత కొడుకును అబ్బా నా కొడుకు మంచిగా ఉన్నంటే పొద్దు వరకు మన జ్వరం వస్తుందంట. సో దిష్టి అట్లాంటిది కాబట్టి ఈ రథం కంపల్సరీ ఉండాలి. మనల్ని కాపాడి కాళ్ళెక్కలు గుంజు, స్కూటీ అని ఉండాలి, బైక్ అని ఉండాలి. మగోనికి బైక్ కంపల్సరీ ఉండాలి. ఆడపిల్లకు కూడా ఇవాళ రేపు అన్నీ ఉంటే, చిన్నప్పుడు బిలో 10th క్లాస్ లోపల అన్నీ మనం బరాబర్ చేసుకుంటే ఆలోచన వస్తుంది. సో వాహన దశ అనేది కంపల్సరీ మీకు కావాలి. మీరు ఖచ్చితంగా నందీశ్వరునికి గరుడ వాహనం కానీ వీళ్ళకు ఎలకలకు పూజ చేసినా కూడా, అంటే మీరు మనసులో స్మరించిన కార్లు మీ సొంతం అవుతాయి. లేకుంటే కారు ఉన్న తర్వాత కూడా పరిశాన్ అవుతుంది. నాకు తెలిసి మా దగ్గరికి రకరకాల కార్లు ఉంటారు. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎట్లుందంటే 1997, 98, 2000 వరకు ఉద్యోగస్తులు అయితే దేవుడు అనే ఒక భరోసా ఉండే. కట్ చేస్తే సీన్ రివర్స్ ఇవ్వాలి. 2027 కదా, 30 సంవత్సరాలకు ఉద్యోగస్తులు అయితే గాడిది అనే పరిస్థితి వస్తుంది. అతి త్వరలో వస్తుంది. సోమరిపోతూ ఆ శాలరీస్ రావు. పోలీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైతే భారతదేశంలో నక్సల్స్ రహిత దేశం చేసి అట్లా తీసేసిండు. తెలంగాణలో గ్రాండ్స్ తీసేసిండు. ఆంధ్రాలో ఏమో చేస్తారు. జీతాలే లేని ఉద్యోగులుగా మిగిలిపోతుంది. ఆర్టిస్ట్ అయితే ఇక్కడ ఈ ఉచితాన్ని పెట్టి దాన్ని ప్రైవేట్ చేసిండు డ్రైవర్ ఉద్యోగులకు కూడా. సో రెవెన్యూ తీసేసిండు. ధరణి అది పెట్టి వీఆర్ఓలను కేసీఆర్ సార్ తీసేసిండు. చాలామంది చాలా ఎంప్లాయీస్ని ఎప్పుడెప్పుడు ఆట ఆడుకుంటారు. 2002 తర్వాత అయితే లేనే లేదు. అగ్నివీర్లను లేదో తలకాయ నొప్పి పెట్టి దాని పెన్షన్ సిస్టమ్లు తీసేసారు. సో అట్లా ప్రైవేట్ వాడు అయినా కూడా మనిషే అనే ఒక సంస్కృతి రావాలి. ఇప్పుడు నాకైతే ఇది మళ్ళీ ఎమరాల్డ్ కోడ్ పడుతుంది. నేను దీన్ని మలుస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇది ఆన్ గౌ డ్యూటీ అని ఉంది. సో మనకు జస్ట్ 0లో కట్ అయిందండి. చూడండి, 0 రూపీస్. నా కార్ TG36 డ్రైవ్ చేస్తున్నా కాబట్టి TG36. సో జీరో ఎందుకంటే మనం సర్వీస్లో ఉన్నాం కాబట్టి 0 అనేది కట్ చేసి ఇచ్చేసింది. ఫాస్టాగ్ లేదు. నేను కారు కొన్న కాంచెలు ఫాస్టాగ్ పెట్టలే, నేను ఎప్పుడు కూడా ఫాస్టాగ్ కట్టలే. సో ఖచ్చితంగా ఈ గణేశుడు ఇక్కడ ఎప్పుడైతే కొలువు తీరిండో అప్పటిస్తుంది. ఈ మాల అరుణాచలం శివలింగం పైన మాల. అసలు
కాసేపు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మా సారు చెప్పిండు, మేము అంటే తూర్పు ద్వారం కాడికి పోయి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టినా. మా సార్ ఫోన్ చేస్తే వాళ్ళు నార్త్ ద్వారం ద్వారా ఒక ఇన్స్పెక్టర్ వచ్చిండు, వైరస్ అంటే సివిల్ డ్రెస్లో ఉన్నాడు, సెట్ ఉంది జేబులా. మాతో పాటు ఇంకో కుటుంబాన్ని, 2 కుటుంబాలని విఐపి దర్శనం. సో ఆడికి పోయినాం, డైరెక్ట్గా వెనకాల గేట్ నుంచి తీసుకెళ్ళాను. లైన్లో నిల్చోలే, ఇళ్ళకి వెళ్ళగలే, అందులోకి వెళ్ళగలే. ఓన్లీ నందికి నేను ఫోన్లన్నీ మా బ్యాగులనే ఉన్నాయి. చక్కగా ఆడికి పోయినాక దేవుడు దండం పెడతాను, నాకు కళ్ళకి చక్కెర వచ్చి అంటే చూస్తుంటే నాకు అంత ఒళ్ళంతా పులకరించింది. స్వామివారు మా మేడం ముందున్నది, చక్కని తీసిండు. ఆ పూజారి ఈ మాల ఇచ్చిండు. అది అరుణాచల దేవుడి మీద మాల. కాసేపు అసలు చాలా చిన్న అంటే అప్పటికే ఆ జన్మ ధన్యమైన ఫీలింగ్ వచ్చేసింది. అని మా సార్ అన్నట్టే కదా, ఇప్పుడు ఈడ కూడా గదే జరిగింది. ఈ వీడియో నేను ఒక 5 రోజుల తర్వాత అప్లోడ్ చేస్తా. ఈడ కూడా ఏం జరిగిందంటే, నేను అసలు ఏం చేయలేదు, కిందికి వచ్చినా ఏమైనా బుక్ చేసినావు అంటే ఏం చేయాలంటే ఏం చదువుకున్నావు అని మా సార్ కొంచెం కోపడ్డాడు. అయినా సరే దర్శనం పెట్టించిండు, వేరే ఏడీజీ గారి పేరు మీద 2 ఫ్యామిలీస్ని పెట్టించిండు. అలా అన్ని అకామిడేషన్ ఇస్తారు కదా, 3 days విఐపి అకామిడేషన్ ఉంటుంది. సో దానికి కారణం గోవిందుడే. సో మనం అంత ధర్మంగా, అంత హానరబుల్గా, ఇప్పుడు నాకు నేను ఎంత ట్రై చేసినా ఇప్పటికి కూడా ఒక కాల్ ఉంటుంది, ఒక యూనివర్సిటీ. నేను ఎంత నీట్గా నన్న చేయనియండి, ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిందనుకో కారుకు, పొల్యూషన్ ఎక్స్పైర్ అయిందనుకో కారుకు, అక్కడ ఢిల్లీలో కానీ యూపీలో కానీ ఎన్ఓసి ఇష్యూ కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 4000 కానీ, ఎందుకంటే మనం అమ్మేది మార్జిన్ రేట్ కదా. పోయిన సంవత్సరం మన దగ్గర ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం అమ్మినా వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది. జనరల్గా ఒక XU500 నిన్న మా ఊరైనా వేరే యూట్యూబర్ దగ్గర తీసుకున్నాడు. ఇక అది ఎంత తిరిగింది అవన్నీ మీకు వద్దు. అక్కడ ఏం జరిగిందంటే, అంటే ఇక్కడ దైవ సన్నిధి 7 కొండలవాడు అంటే వృక్ష సంపద. అంటే మొత్తం మనం ఏం చేస్తున్నాం, వెనకట మనం మాయా బజార్ సినిమా చూసినప్పుడు బలరామునికి శక్తిపీఠం ఇస్తాడు, కృష్ణుడు పట్టుకొచ్చి అందరూ ఆ శక్తిపీఠం ఎక్కితే నిజాలు చెప్తా అంటారు. సో తిరుమల కూడా శక్తిపీఠమే. మనం ఇక్కడ ఉన్నంటే నిజం మాట్లాడకపోతే ఇంకా జన్మకు అర్థం. సో అది W10 తెచ్చిరు 17, 6,30,000. దాని ట్యాక్స్ 3 లక్షలు వస్తుంది. 9 లక్షలకు నేను W10 అమ్మను. అసలు నేను రిజెక్ట్ చేస్తా ఫస్ట్. బాబు అది కొనేది కాదు, 4 రోజులు అయితే డీజిల్ ఏమవుతుందో పెట్రోల్ ఏమవుతుందో, 9 లక్షలు పెట్టినామంటే మీ అమ్మ నాయన భూమి కూర్చుని పంపించిన పెట్టినాం అట్లా. సో మనం ఎట్లా వెళ్తాం, అమ్మ మన కొండంగల్ బండి తాళం వేసిన హర్యానా బండి మనం చూడు, బ్లూ కలర్ మనం అమ్మలే ఎక్సెంట్, హర్యానా ఎక్సెంట్. వాడికి వచ్చినాక పంచర్ అయింది, ఆడవాళ్ళు వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఇప్పశాతగాక అన్న పెట్టారు. సో అది పరిస్థితి. అంటే మనం చేసే బిజినెస్ గురించే మాట్లాడుతున్నా. నా సెల్ఫ్లో మనకు అట్లాంటి భగవంతుడు అట్లాంటిది ఏం చేయడు. మనం రబ్బర్ బాలు, నీటి బుడగ లెక్క, తామర ఆకు లెక్క అల్కగా హ్యాపీగా బతుకుతాం. సో ఎందుకంటే మనిషికి పరిగెత్తేటప్పుడు మనిషికి 2 కోరిక విధానం చెప్పిన మా తెలుగు సార్ ఒకటే పాట అని చెప్పిండు HIV మీద. జీవికి కీటకానికి యుద్ధం జరుగుతుంది. సార్ ఆ రోజు చెప్పింది నాకు, ఇవాళ కరోనా వైరస్లో జీవే ముందు, ఆ రోజు కూడా HIV వైరస్ అని పేరు చెప్పి అదే ముందున్నది. సో మనిషి ఎన్నుకున్నాడు, ఇవాళ కూడా కరోనా ముందున్నది మనిషి ఎన్నుకున్నాడు. సో అట్లా మనం ఉరికితే ఎక్కడ ఉరకలేము. ఏసీ తక్కువ పెట్టరా సిటీ, కరోనాలో మనం ఎటు ఉరకలేము. సో అందుకోసమనే శ్రీనివాసుని దర్శనం, అసలు గోవిందుని దర్శనం కావాలంటే, నేను లాస్ట్ సార్ పోయినప్పుడు ఫస్ట్ ఒక పెద్ద సార్తో పోయినా, అంటే డీజీ గారితోనే పోయినా, ఫ్యామిలీతో పోయినప్పుడు అసలు దేవుడి దగ్గర వినట్టు అనిపించలే. అట్లా పోయినాం, ఇట్లా వచ్చినాం అంతే. ఇంకొకసారి ఇంకొక విఐపితోని పోయినా, అంటే వాళ్ళకు టికెట్ బుక్ చేసేటప్పుడు 5 బుక్ చేసేటప్పుడు ఒక 11 ఎక్స్ట్రా వాడేస్తారు. సో పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, లోపల ఒక్క సెకండ్లో దేవుని దగ్గరికి పోతాం, ఆ క్షణంలో మర్చిపోతాం, మళ్ళీ బయటకు వస్తాం. అసలు ఆ ఫీలింగ్ రాదు. అదే మనం గోవిందుని స్మరించుకుంటూ నడుచుకుంటూ పోతుంటే ఆ ఆనందం వేరే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఎన్ని కిలోమీటర్స్ వచ్చినావు రానా, చూసినావన్నా? ఒక 5-6 కిలోమీటర్లు అయితే వచ్చినట్టున్నాం. సో థ్యాంక్ యూ. సో భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండాల్సింది ప్రకృతి. గోవిందా గోవిందా. అయితే కంపల్సరీ భగవంతునికి భక్తునికి మధ్య ఉండే మన క్రియ, మనం చేసే పని కూడా సక్సెస్ఫుల్ ఉండాలి, మన జీవన నాడి. సో జీవన నాడిలో ఇప్పుడు నా బిజినెస్లో అయితే, ఇది యూట్యూబ్లో పెడుతున్నాయి కాబట్టి బిజినెస్ గురించే, నా పర్సనల్ అయితే చెప్పాను కదా ఏదైనా విషయం. సో ఈ బిజినెస్ మామ, ఈ మహారాష్ట్ర ఆగు మామ, అయితే ఎవ్వరు కూడా మంచిగా దంచుకుంటారు కార్లు, ఎవరు మెల్ల ఇవ్వట్లేదు. మనకేం జరుగుతుంది అంటే, చూడండి ఇది GPS అంటాం కదా, ఇట్లా కనబడుతుంది మీరు ఏడు ఉన్నారు ఎట్లా పోతున్నారు అనేది.
ఇంకెన్ని మలకలు ఉన్నాయి, ఎట్లా పోతున్నాయి అంటే జీపీఎస్ టేప్ రికార్డర్ అంటే ఇట్లా కనబడుతుంది. ఇది టేప్ రికార్డర్ యొక్క రియాలిటీ ఇట్లుంటుంది. ఇంకా గింత పోతున్నాం, నెక్స్ట్ రైట్ వస్తుంది అనేది ముందే చెప్తుంది. సో టేప్ రికార్డర్ అది కూడా తెలంగాణ బిడ్డ అంటే ఏమనుకుంటారు బాబు బస్. సో అయితే మనకు అరుణాచలం కూడా నేను చెప్పిన నందీశ్వరునికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు తమిళనాడులో జల్లికట్టు ఆట ఉంటుంది. అంటే ఎడ్లకు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఎడ్లకు అసలు అంత రవడ్ 110 స్పీడ్ పోతుంది ఎద్దు. ఇవాళ కూడా 100+ స్పీడ్ పోతుంది. మనం 100 మీటర్ కొడతాం కదా, వాడు బోల్ట్ అనేటువంటి ఉంటాడు కదా, ప్రపంచం కంటే ఎక్కువ తమిళనాడులో ఎడ్లు ఉంటాయి. అక్కడ కొంచెం క్రైమ్ ఉంది. అసలు వాస్తవంగా తమిళనాడు గవర్నమెంట్ టెంపుల్ చుట్టూ 2 కిలోమీటర్లు యాక్టిఫై చేసుకోవాలి. ఇండ్లు గిన్నెలను కొట్టి మంచి చెట్లు వన సంపద పెట్టి అద్భుతంగా వేస్తే ప్రపంచంలో అద్భుత టెంపుల్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే మొత్తం క్రైమ్ ఆడ నేను చూసిన. కానీ లోపలికి వెళ్తే దేవుని చూసినప్పుడు అసలు ఆశ్చర్యం. అసలు ఆ కింద దేవస్థానం ఉన్నంత సేపు గుట్ట, అది ఒరిజినల్ బండ. సో ఆయన ఆ రోజు రమణ మహర్షి ఎట్లా అద్భుతం క్రియేట్ చేసిండో లోపల దర్శనం చేసుకుంటే ఒక్కొక్క శివలింగాన్ని చూస్తే ఒక అద్భుతం, మైమర్చిపోతాం. సో అట్లాంటి సక్సెస్ అనేది అక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే అది బాగుంటుంది. కాకపోతే ఇక వాళ్ళకి ఎవరు చెప్పాలి, ఆయన స్టాలిన్ అది. సో ఇప్పుడు వచ్చిన విజయ్ సార్ కూడా దాన్ని పట్టించుకోడు, నాకు తెలిసితే పట్టించుకోడు. ఎందుకంటే దానిలో ఆదాయం ఉంది. ఎలివేటెడ్ రోడ్ లేదు రామేశ్వరానికి నుంచి పెట్టేటప్పుడు, సింగిల్ రోడ్డే, చాలా ఘోరం అది. సో అయినా కూడా ప్రజలు క్షేమంగా ఉంటున్నారు కాబట్టి అంతే సంతోషం. సో మీరైతే బిజినెస్ విషయం కాబట్టి కంపల్సరీ మీ ఆలోచన, మేము ఇవాళ కూడా మాకు ఒక 5 యూనివర్సిటీలు ఉంటాయి, ఒక 2 నెలలది ఒక ఆర్సీ ఆగుతుంది. సో దాన్ని కూడా ఆగకుండా చూసుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఎంత మంచోడైనా ఎన్ని చెయ్యి ఏదో చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. సో మేము కూడా నెక్స్ట్ మా సొంత స్థలంలో ఆఫీస్, అది ఇంక 20 ఏళ్ళు ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది. మా మేడమే మొత్తం కార్లు వేస్తుంది. ఇప్పుడు కాదు, ఒక 5-6 ఇయర్స్ నుంచి ఆమె ఇట్లా కార్ పోతుంది, అది మెరాజో 7 సీటర్, దాని పొజిషన్ ఏంటంటే టకటక అయిపోతుంది. దానిలో వేరియంట్ ఏంది అనేది, ఈ కార్ ఆ కార్ అని కాదు, మొత్తం కార్లు ఉన్న కాడుది. సో కారు అనేది, రథం అనేది చాలా అది ప్రతి దానికి జీవానికి అవసరం. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఇది జీపీఎస్ టేప్ రికార్డర్ ఉంటే మీకు లాభాలు, కానీ కంపెనీ టేప్ రికార్డర్లు కొంటే ఈ మజా వస్తుంది మీకు. సో అందుకోసం టేప్ రికార్డర్ ఇట్లా చూసుకోవాలి. ఖచ్చితంగా అందే ఎత్తే, నువ్వు అన్నకు సాయం చేయి, తమ్మునికి సాయం చేయి, ఆ క్షణం మర్చిపోతారు. అదే నీ లైఫ్ నువ్వు చూసుకో. భగవంతుడు ఏం చేస్తాడంటే చాలామందికి, ఇప్పుడు మా రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేసిండు. సో పవన్ కళ్యాణ్ సార్ శ్రీమతి, ఆమె ఇప్పుడున్న ఆమె ఏం పేరు ఆమె పేరు అన్నా లెజినియా మేడం పేరు. అసలు ఆమె శరీరం కొంచెం ఎక్కువ ఉంటుంది పాపం. సో ఆమె వాళ్ళ కొడుకు కరెంట్ షాక్ కొట్టింది బాంబేలో ఎక్కువ పోయిన సంవత్సరం. కొడితే ఆమె సేమ్ ఇదే శ్రీవారి దర్శనానికి నడుచుకుంటూ ఎక్కింది. ఆమెది దేశం కాదు, ఈ మతం కాదు, భగవంతుడు అంటే ఎంత ప్రేమ. మొన్న సార్కు భుజానికి ఆపరేషన్ అయింది పోయిన నెల. సో మొన్న శనివారం నాడు లాస్ట్ శనివారం హరీష్ అన్న వచ్చి, ఆమె వచ్చి, ఇద్దరు ముగ్గురు వచ్చారు తిరుమల. సో అప్పుడు ఏం జరిగిందంటే ఆమె సేమ్ కొండపైకి ఎక్కింది. అసలు ఏం దేశం, ఎట్లాంటిది, ఏ పవిత్రాన్ని ఎవరు కాపాడతారు చూడండి. సో కంపల్సరీ మీకు మీరు చూసుకోవాలి, సొంత ఫ్యామిలీ కాబట్టి. సో ఇప్పుడు నన్ను పులి వచ్చినా నేను కార్లో ఉండగలుగుతాను, నన్ను ఇచ్చిపెట్టిపోదు. సో కార్ అనేది మనం ఎంత ప్రేమిస్తే అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చిన్నప్పుడు మొగోడై పుడితే చాలు, ఆడామెకేమో బోళ్ళు, ఆడపిల్లకేమో బోళ్ళు కూరంట బోంట ఆడుకోవడానికి, అంటే వంట చేయాలి అవి. అంటే ఆ సిస్టమ్ మనం చెప్పకుండా అమ్మాయికి బోల్లే కొనుక్కోవాలి, కుక్కలు పెంచుకోవాలి. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన. మగోనికి వానికి మొదలే వాడు బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అట్లాంటి ఆలోచన వస్తుంది. వాడు మగ పుట్టుక ఉడితే చాలు వానికి ఆలోచన వస్తుంది, స్పీడ్గా పోవాలి, కారు కొనుక్కోవాలి, స్పోర్ట్స్ కార్ కొనుక్కోవాలి, చిన్నప్పుడే అంబాడేటప్పుడు. సో దాన్ని కళను నిజం చేసుకొని మన దగ్గర అని కాదు, మ్యాక్సిమం కొత్త కారుకే వెళ్ళాలి. డబ్బు బాగా లేదు, 5 ఎకరాల లోపే పొలం ఉన్నది, నువ్వు ఎన్ని చేసినా ఏం సాధించలేవు. నిన్న కృష్ణారెడ్డి అని ఒక ఐపీఎస్ చేయరాని పనిచేసిండు. ఈ అమ్మాయి ఒక్కటి బయటపడ్డది, కానీ చాలామంది బయట పడరు. వాళ్ళది వెస్ట్ బెంగాల్ ఉంటుంది, అక్కడెక్కడో రాష్ట్రాలు ఉంటారు. వీడి అందులో కూడా ఎగ్జామ్స్ ఎవ్రీడే ఉంటాయి. క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఎట్లా ఇంకా గంజాయి కొడితే ఎట్లా చేయాలనే దానికి వాడు పాఠం చెప్తారు. అక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ కాదు, నీ షాపింగ్ మాల్లో పనిచేసే ఆడవాళ్ళకు ఉంటుంది. ప్రతి చోట ఈ క్రమ సంకల్పం అనేది భగవంతుడు పుట్టించింది కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది మనం చేసే పనులను బట్టి. సో దానికి కూడా వాళ్ళు చెప్పుకోరు ఎవరు కూడా, అట్లాంటి అన్ని నిమిషం ఉంటాయి. సో అందుకోసమని కార్ అయితే ఒకటి తీసుకోండి. మీకు డబ్బు తక్కువ ఉంటే స్విఫ్ట్ డిజైర్ కొత్తది తీసుకోవాలి, పెట్రోల్ కమ్ సిఎన్జి, మళ్ళీ ప్యూర్ పెట్రోల్ తీసుకోవద్దు.
30 మైలేజ్ వస్తుంది, తీయకుండా ఏం కాదు. చాలా మంది తెలియదు ఏ కార్లు కొంటారు. పాసిబుల్ అయితే వెళ్తుంది కొనుక్కోరు, కానీ ఏది పడితే అదే కొనుక్కోరు. దయచేసి ఢిల్లీలో చెప్తున్నా, W10 9 లక్షలు పెట్టి కొనేది కాదు, సో 11 లక్షలు పెట్టి కొనేది కాదు. ఎందుకంటే ఫ్యూచర్ కూడా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ మళ్ళీ డౌన్ అవుతుంది. తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ జగన్ వచ్చినా కూడా నెక్స్ట్ ఎలక్షన్ లోపల వీళ్ళు ఇదే అదో పంచాయతీ పెట్టిస్తూ ఉంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అయ్యిండు, ఇష్టాలు ఉన్నా కానీ 10 లక్షలు పెట్టుకొని మనకు అక్కర్లేదు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అయింది, అటు మళ్ళీ సేమ్ వైజాగ్ బెల్ట్ డెవలప్ అవుతుంది, ఇక్కడ రాయలసీమ బెల్టే కొంచెం డౌన్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఆలోచించుకోరి. ఢిల్లీ కార్స్ తెలంగాణ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అవసరం ఉంటే. సో కంపల్సరీ కార్ ఒకటి ప్లాన్ చేస్తే, మా దగ్గర ఎప్పుడు కూడా కార్ లాగవు. ఎందుకు ఆగాయంటే 8,000 9,000 మార్జిన్లో చేస్తాం, ప్లస్ పిన్ టు పిన్ చూపిస్తాం. కార్ అంటే ఇప్పుడు అది టెంపో ట్రావెలర్ అండి, అది 13 సీట్లు ఉంటుంది, 12+1. దానికి ట్యాక్స్ ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రంలో కట్టాలి. ఓ కార్డర్ లైఫ్ ట్యాక్స్ అనేది ఉండదు దానికి. AP 39 4489 ఇప్పుడు కార్ నెంబరు. సో 12 సీట్లు ఉంటే 13వ సీటు ఏ రాష్ట్రానికి పోయినా కూడా 3,500 రూపాయలు వారం రోజులకు చెల్లించాలి. సో దాని డ్రైవింగ్ ఎట్లుంటుంది, 4 టైర్లు అబ్బులు, దానికి కూడా ఎలక్ట్రిక్ యాక్సిలేటర్ ఉంటుంది. ఈ కార్ ఎట్లనో అది అట్లా. సో దాని ఇంజన్ ఎట్లుంటుంది, యాక్సెల్ వస్తుంది, వెనక గేర్ అబ్బు ఉంటుంది, అది గేర్ వేసినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని కొనడం వల్ల ఏం లాభం ఏం నష్టం అనేది మొత్తం మన దగ్గర గుప్పిట్లో ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది తీసుకుంటాం. ఇంత పొడుగు కటింగ్ తీసుకుంటాండి మరి స్వామి. సో మీరు ఆలోచన చేసుకోండి, మీ కారు ప్లాన్ చేసుకుంటే మా దగ్గర కూడా అప్ డౌన్స్ ఉంటాయి. మా దగ్గర కూడా చాలామంది అడ్వాన్స్ ఉంటాయి. మేము కూడా వర్క్ లోడ్ బిజీ కాబట్టి ఫోన్లో ఎత్తాం. నెలకి ఎంత సక్రమంగా చేసుకున్నా కూడా ఇప్పుడు ఒక్క కారు అమ్మినోడు వాడు దాని గురించే మాట్లాడతాడు. సో మనకు అట్లా కాదు, మనం ఒక తిరిగి 25 కార్లు అమ్ముతాం కాబట్టి ఒకదాని అట్లా ఉంటుంది. 20 ఏళ్ళైనా ఇంకా మేము సేమ్ బిజినెస్లో ఉంటాం. మీకు డౌట్ లేదు, డోకా లేదు. మీకు క్రిస్టా కావాలి రండి, 2 లక్షలు టోకెన్ ఇవ్వండి, నేను బండి దాన్ని ఎట్లా చేయానో చెప్తా. కానీ ఇప్పుడు అమౌంట్ లేకుండా పెద్ద బండ్ల జోలికి వెళ్ళాం మేము. సో చిన్న బండ్లు అయితే ఇట్లా, పెద్ద బండ్లు అయితే అట్లా. ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా నియోజకవర్గాల ఎక్స్టెన్షన్ అయితే రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా మార్కెట్ అవుతుంది. RRR స్టోన్ పడుతుంది ఎలక్షన్ 1 year ముందు, అప్పుడు రియల్ ఎస్టేట్ హబ్ అవుతుంది. సో వీళ్ళు హానరబుల్గా సిన్సియర్గా ముగ్గురు కష్టపడితే టీఆర్ఎస్ ఘోరంగా విజయం సాధిస్తుంది. ఇప్పటికిప్పుడైతే అటే ముగ్గున్నది, ఎందుకంటే డబ్బు బేస్ చేసి ఉంటుంది, కులాలు బేస్ చేసి ఉంటాయి కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి మీరు కంపల్సరీ మీ వ్యక్తిగత సుఖంగా ఉండాలి కంపల్సరీ. సో కార్ ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, 170,000 ఫాలోవర్స్ ఉంది. వెంకటరమణ గోవింద.